హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్గా మనం రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎంతవరకు వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. చాలా బాగా వైరల్ అవుతున్నాయి మనకి రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి, దాంతోపాటు రేడియల్ రోడ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా వైరల్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ప్రపోజ్డ్ రేడియల్ రోడ్స్ అండ్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఎస్ అని చెప్పేసి 162, 163, 167 అలా మనకు మార్క్స్ కూడా ఇస్తున్నారు. సో ఇలా ఏంటి అసలు వీటి ఆ సిచ్యువేషన్ ఏంటి, అసలు రీజనల్ రింగ్ రోడ్ ఎంతవరకు స్టార్ట్ అయిందని చెప్పేసి, దాంతోపాటు రేడియల్ రోడ్స్ కూడా ఎంతవరకు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మెయిన్గా ఆ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి 2 phases మనకి కట్టబోతున్నారు అనమాట. ఫస్ట్ వచ్చేసి నార్దర్న్ పార్ట్ వచ్చి 158 కిలోమీటర్స్ ఉండబోతుంది. ఇది సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి తూఫ్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వరకు ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సదర్న్ పార్ట్ వచ్చేసి 194 కిలోమీటర్స్ చౌటుప్పల్ నుంచి స్టార్ట్ అయ్యి షాద్ నగర్, సంగారెడ్డి ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఇది 194 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నార్థన్ పార్ట్ వచ్చేసి 158 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు రేడియల్ రోడ్స్ అనేది 2 partsగా కన్సిడర్ కాబోతున్నాయి. సో ఈ 2 partsలో కూడా మనకి ఏంటంటే మెయిన్గా మనకి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ వరకు, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు రోడ్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట, రేడియల్ రోడ్స్. దాంతోపాటు కొన్ని గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా కడుతున్నారు. దాంతోపాటు ఏంటంటే మనకి కొన్ని ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో 100 feet ఉన్నాయి, 200 feet డివైడ్ చేస్తున్నారు, అంటే 200 feet పెంచుతున్నారు. సో ఇవన్నీ ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్క్రీన్ రికార్డింగ్లో మీకు కంప్లీట్గా నేను చూపించడం జరుగుతుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్ అండ్ రేడియల్ రోడ్స్ అనేది దానికి ఎలా కనెక్ట్ అవ్వబోతున్నాయి, ఓఆర్ఆర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అండ్ RRR వరకు ఎలా కనెక్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో ఇది మనకి చీఫ్ మినిస్టర్కి ఇచ్చిన ప్రజెంటేషన్ అనమాట. సో దీంట్లో మనకి ఆగస్ట్ 21 రోజు వీళ్ళు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది మనకి బయటికి ఆల్మోస్ట్ 1 week కింద బయటికి రావడం జరిగింది ఈ ప్రజెంటేషన్ అది. మ్యాక్సిమం ఇది ప్రపోజల్, మేబీ దీంట్లో కొన్ని చేంజెస్ అనేది అవ్వచ్చు, ఫర్దర్గా చెప్పలేం ఎలాంటి చేంజెస్ అయితే అని చెప్పేసి. బట్ మాత్రం వాళ్ళు జరిగేదంతా ఇలానే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో ఇందాక మీకు నేను చెప్పినట్టు, సో నార్థన్ పార్ట్ వచ్చేసి 158 కిలోమీటర్స్, సో సదర్న్ పార్ట్ వచ్చి 194 కిలోమీటర్స్. ఇక్కడ మనకు చూసినట్లయితే, సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది సదర్న్ పార్ట్ అనమాట, ఇక్కడ వరకు చౌటుప్పల్ వరకు, సో అంటే సంగారెడ్డి వరకు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది సదర్న్ పార్ట్ అనమాట. సో దీంట్లో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని 2 lines కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. బట్ ఆల్రెడీ కొన్ని మార్కింగ్స్ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. మనకి మార్కింగ్స్ మీకు ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు S127, 167, 173 ఇట్లా జరగడం జరుగుతుందన్నమాట. 118 అలా కూడా జరిగాయి. నాకు కొందరు ఫొటోస్ కూడా పెట్టి ఇది ఏంటని అడిగారు. సో అలాగే నేను చెప్పడం జరిగింది. ఎస్ అనేది ఉంటే సదర్న్ పార్ట్ అనమాట, అంటే సౌత్ సైడ్ అనమాట. ఫస్ట్ ఇటు సైడే మార్కింగ్స్ వేసి వెళ్తున్నారు కాబట్టి, సో ఇక్కడ మనకి సదర్న్ పార్ట్ కనబడుతుంది. సో ఇక్కడ మనకి రేడియల్ రోడ్స్ ఎలా వెళ్ళబోతున్నాయి, రేడియల్ రోడ్స్ అనేది ఫస్ట్ వచ్చి రీజనల్ రేడియల్ రోడ్స్ అండ్ రేడియల్ రోడ్స్. సో మనకి ఇది 2 partsగా జరగబోతున్నాయి. ఫస్ట్ వచ్చి ఈ ఫస్ట్ పార్ట్లో కూడా 3 phases ఉంటాయి. ఈ పార్ట్లో 1లో మనకి రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నర్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అవుటర్ రింగ్ రోడ్ వరకు వెళ్తాయి. దాని తర్వాత వాటిని RRR వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ నుంచి మనకు RRR వరకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో phase 1లో వచ్చేసి 16 roads జరుగుతున్నాయి. 8+1 NH నేషనల్ హైవేస్ అండ్ 2 స్టేట్ హైవేస్ అండ్ 5 అదర్. సో ఎక్స్టెండ్ ఫ్రమ్ RRR ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు వెళ్తున్నాయి. సో దీంట్లో ఏంటంటే మనకి ఆల్రెడీ 100 feet రోడ్ అయితే ఉందో దాన్ని మనకి 200 feet వరకు చేయబోతున్నారు, లేదంటే కొంచెం 50-50 అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు అనమాట. దాంతోపాటు 16 roads ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అయ్యి RRR వరకు వెళ్ళబోతున్నాయి phase 2లో. అండ్ phase 3లో 28 లింక్ రోడ్స్ రాబోతున్నాయి. సో లింక్ రోడ్స్ ఏంటంటే ఇక్కడ మనకు చూసినట్లయితే phase 1లో చూసినట్లయితే ఇక్కడ రేడియల్ రోడ్స్, NH హైవేస్ 9 ఉన్నాయి అండ్ స్టేట్ హైవేస్ 2 ఉన్నాయి. సో ఇవన్నీ రేడియల్ రోడ్స్. రెడ్ కలర్లో మీకు అయితే కనబడుతున్నాయి ఇవి ప్రపోజ్డ్ అనమాట, ప్రపోజ్డ్ రేడియల్ హైవేస్. సో ఇలానే రావచ్చని లేదు, కొన్ని చేంజెస్ కూడా అవ్వచ్చు. మీరు ల్యాండ్ అక్వైజిషన్ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిలో చేంజెస్ కావచ్చు. ఆల్రెడీ ఉన్న వాటిని కొన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, కొన్ని కొత్తగా కూడా కడుతున్నారు అనమాట. సో ఈ గ్రీన్ లైన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అనమాట. సో ఇది phase 1లో చూసినట్లయితే ఇవి మనకి. అండ్ నెక్స్ట్ phase 2లో వచ్చేసి 16 roads ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అవి ఓఆర్ఆర్ నుంచి RRR వరకు వెళ్తాయి అనమాట ఆల్రెడీ. సో ఇవి మొత్తం లెంత్ వచ్చేసి 533 kilometers రాబోతుంది. దాంతోపాటు లింక్ రోడ్స్, ఈ లింక్ రోడ్స్ చూసినట్లయితే మనకి సిటీ నుంచి మన ఎగ్జిట్స్కి కలిపేలాగా, ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ ఉంటాయి, దాంతోపాటు RRR ఎగ్జిట్స్ కూడా రాబోతున్నాయి. సో ఈ RRR ఎగ్జిట్స్కి అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్కి ఇన్నర్ రింగ్ రోడ్కి కలుపుతూ ఈ లింక్ రోడ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. లేదంటే ఫాస్టర్ కనెక్టివిటీ కోసం ఈ phase 3లో ఈ లింక్ రోడ్స్ రాబోతున్నాయి. ఇది ఆల్మోస్ట్ 431 kilometers ఉండబోతుంది. అండ్ కన్సాలిడేటర్ రేడియల్ రోడ్స్ ఏంటంటే ఇవి. సో ఇవి మనకి టోటల్ 60 roads రాబోతున్నాయి. సో ఇలా చూసినట్లయితే
సో మనకి ఈ 60 రోడ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ 1712 కిలోమీటర్స్ ఉంటాయి. ఇవి ఇందాక మీకు చెప్పిన సేమ్ రోడ్స్ అన్నీ కలిపి ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫేజ్ 1లో ఇంత, ఫేజ్ 2లో ఇంత, ఫేజ్ 3లో ఇంత, నేను ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లు ఇమేజెస్ అనేవి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాము. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ రెడ్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేషనల్ హైవేస్ అనమాట. అండ్ స్టేట్ గ్రీన్ ఏవైతే ఉందో అవన్నీ స్టేట్ హైవేస్ అనమాట. ఇవి వచ్చేసి బ్లూ ఫేజ్ 1 రేడియల్ రోడ్స్, అండ్ పర్పుల్ ఏదైతే ఉందో ఫేజ్ 2 రేడియల్ రోడ్స్, అండ్ లైట్ గ్రీన్ ఏదైతే ఉందో ఇది లింక్ రోడ్స్ అనమాట. ఈ లింక్ రోడ్స్ ఏంటంటే మెయిన్గా లింక్ రోడ్స్ వచ్చేసి ఈ రేడియల్ రోడ్కి కనెక్ట్ అవుతూ అండ్ వేరే ఎగ్జిట్, ఈ ఎగ్జిట్ నుంచి వేరే ఎగ్జిట్కి ఇంకో ఎగ్జిట్కి అలా కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ లింక్ రోడ్స్ ద్వారా ఏంటంటే మనం డైరెక్ట్ ఓఆర్ఆర్ ఎక్కి వెళ్ళకుండా కూడా డైరెక్ట్ మనం ఆ ఎగ్జిట్ వరకు వెళ్ళేలా కూడా చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనం వేరే రోడ్స్కి కనెక్ట్ అవ్వాలన్నా కూడా మనం ఈజీ యాక్సెస్ ఉండడానికి లింక్ రోడ్స్ హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ దాంతోపాటు ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే మెయిన్గా ఒక ట్రాఫిక్ లేకుండా ఉండడానికి, ఒక మంచి స్పీడ్ కనెక్టివిటీ ఉండడానికి, ఎకనామిక్ సెంటర్స్ మధ్యలో ఉన్న రోడ్స్నే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అంటారు. ఇవి ఆల్రెడీ ఉన్న రోడ్స్ని డెవలప్ చేయడం కావచ్చు, లేదంటే కొత్త రోడ్స్ చేయడం కావచ్చు. సో ఇలా గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అనేది మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఏంటంటే మంచి సపోర్ట్ కోసం ఏంటంటే ఎవరైతే ఒక హై ఎకనామిక్ జోన్ నుంచి ఇంకొక హై ఎకనామిక్ జోన్కి మూవ్ అయ్యేటప్పుడు మంచి ట్రాఫిక్ ఉండకుండా హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండడం కోసం వీటిని క్రియేట్ చేస్తారనమాట. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ యొక్క నెంబరింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తం టోటల్ 7 రోడ్స్ అనేది చెప్పడం జరుగుతుంది వీళ్ళు. ఫస్ట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 అంటే మనకి ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆమన్గల్ వరకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎగ్జిట్ నెంబర్ 13 రావేరియాల నుంచి ఆమన్గల్ వరకు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కోహెడా నుంచి గుడిమల్కాపూర్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి ఎర్రంబల్లె వరకు వెళ్ళడం జరుగుతుంది. 31 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసరా నుంచి కోమటికుంట వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పేట నుంచి అంగడ్పేట వరకు 24.7 కిలోమీటర్స్ వెళ్ళబోతుంది. అండ్ 6 వచ్చి ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు నుంచి పులిమండి వరకు వెళ్ళబోతుంది అనమాట. ఇది వచ్చేసి 7th రోడ్ అవుతుందో ఇది 3 టైప్స్ లో రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. మేబీ ఎలా వస్తుందో తెలియదు ఇది. ఒకవేళ పెద్ద గోల్కొండ నుంచి స్టార్ట్ అయ్యి బుర్గుల్ వరకు వెళ్ళొచ్చు, అండ్ పెద్ద గోల్కొండ నుంచి స్టార్ట్ అయ్యి కిషంపేట వరకు వెళ్ళొచ్చు, అండ్ ఇది నెక్స్ట్ పెద్దగోళ్ళకొండ నుంచి స్టార్ట్ అయ్యి తలకొండపల్లి వరకు వెళ్ళవచ్చు. సో ఇది ఏందని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి అలా 3 డిఫరెంట్ టైప్స్ అని ఇచ్చారు. సో ఇది అనమాట గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్. మెయిన్గా ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అనేది ఒక హై ఎకనామిక్ జోన్ నుంచి ఇంకొక హై ఎకనామిక్ జోన్కి వితౌట్ ట్రాఫిక్ హై స్పీడ్ రోడ్ జనరేట్ చేయడం దీని మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఒక ప్రపోజ్డ్ ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఓఆర్ఆర్ రామన్గల్ వరకు ఎలా ఈ రోడ్ అనేది ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ ఏదైతే మీరు చూస్తున్నారో ప్రపోజ్డ్ 300 ఫీట్స్ రేడియల్ రోడ్ అనమాట ఇది. సో ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదంటే మెయిన్గా మీకు చూసినట్లయితే ఒక ఎకనామిక్ జోన్ నుంచి అమన్గల్ నెక్స్ట్ ఇక్కడ సెజులు కూడా ఉన్నాయి కాబట్టి దీనికోసం ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది ఇలా రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. టౌన్ ప్లానింగ్ అనేది మనకి 1 కిలోమీటర్ సైడే పార్ట్ మనకి ఇలా 300 ఫీట్ రోడ్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు 10 acre ఫ్లాట్స్, 4 acre ఫ్లాట్స్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇలానే మనం ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇది ఓఆర్ఆర్ పక్కన అండ్ ప్రపోజ్డ్ ఏదైతే రేడియల్ రోడ్స్ ఉన్నాయి వాటి రోడ్ పక్కన కూడా ఇలా టౌన్స్ అనేది ప్లానింగ్ అవ్వచ్చు అనమాట. అండ్ డైలీ ల్యాండ్ అనేది ఎంత అక్వైర్ చేస్తున్నారు, ఇప్పుడు 27th రోజు ఎంత అక్వైజేషన్ అయ్యింది ఇలా అని చెప్పేసి వాళ్ళు ఎవ్రీ డే కూడా అప్డేట్ ఇచ్చారు అనమాట. ఈ షీట్లో 27th వరకు ఉంది, 27th వరకు ఎంత అక్వైజేషన్ అయింది అనేది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అసలు వాట్ ఈస్ ఆ రేడియల్ రింగ్ రోడ్స్ అండ్ వాట్ ఈస్ రీజనల్ రింగ్ రోడ్, ఆ రేడియల్ రోడ్స్ అంటే ఏంటి, ఎప్పటివరకు అయితే ఏంటి, అసలు మార్కింగ్స్ ఏంటి అని చెప్పేసి మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా నేను సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను. చూసారు కదా, మీకు ఈ ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ప్రపోజనల్ రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఏవైతే మీకు వీటి మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ మార్కింగ్స్ అంటే కూడా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూనిక్ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ మీరు ఏమైనా చేయాలనుకుంటే దాంట్లో మేము రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాము, న్యూస్లో నుంచి కానీ దాని గురించి కానీ. మీరు ఒక దాంట్లో జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ మనకి లింక్ ఉంటుంది అనమాట, యూనిక్ ఇన్వెస్టర్ క్లబ్ అని చెప్పేసి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.